మన అంజబాబు గారు కూటమి అభ్యర్థి గ్లాస్ గుర్తు, అదేవిధంగా మన ఎంపీ కూటమి అభ్యర్థి వర్మ గారు కమలం గుర్తు. ఈ 2 బటన్లు నొక్కి బటన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థిస్తూ, జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మన నాయకులు పులపర్తి అంజబాబు గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన భీమవరం పట్టణానికి, మన భీమవరం నియోజకవర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు రావటం మనందరి అదృష్టం. యువత మీ ఉత్సాహం చూస్తుంటే మనకి విజయం ఖాయమైపోయింది, మనకి విజయం ఖాయమైపోయింది, మనకి విజయం ఖాయమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో నీతివంతమైన, నిజాయితీ అయిన, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి నీతిగా పరిపాలించాలని వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆశయం ఒకటే, రౌడీయిజం ఉండకూడదు, గూండాయిజం ఉండకూడదు, దోపిడీలు ఉండకూడదు, నిజాయితీతో రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కావాలని ఆలోచన చేసి ఆ ఆలోచనతోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాను. 10 సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన నేను ఇంకా రాజకీయాల నుంచి మానుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరలా నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆయన నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం నన్ను ఆకట్టుకున్నాయి. ఇటువంటి నిజాయితీపరుడైన నాయకుడు భారతదేశంలో ఎవరూ లేరు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. భారతదేశంలోనే కాదు, ప్రపంచం యావత్తు కూడా ఆయన ఇంక చూస్తుంది. ఆయన మంచి రాజ్యాన్ని తీసుకొస్తారు, మంచి రాజ్యాన్ని పరిపాలించేలాగా చేస్తారని చెప్పి ఆలోచనతో ఆయన నడుస్తున్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నా కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు మీ అందరికీ చెప్పేది ఒకటే, మీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా నిర్భయంగా నా దగ్గరికి రావచ్చు. మీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా నోటితో తీసేస్తాను. చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా నోటితో తీసేస్తాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. రౌడీయిజం కాదు, గూండాయిజం కాదు, న్యాయంగా పరిపాలించే వాళ్ళు రాష్ట్రాన్ని ఏలుకోవాలి. రాష్ట్రాన్ని ఏలాలంటే న్యాయం, ధర్మం కావాలి. అటువంటి న్యాయం, ధర్మం కల పార్టీ ఎన్డీఏ పార్టీ. ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు అత్యంత నీతివంతమైన మనిషి. మన నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవంతో రాజకీయం చేసిన మనిషి. మన పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతోటి మరి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకున్న అవకాశాలన్నీ వదులుకుని, ఆయన సంతోషంగా సుఖంగా చేసుకునే సినీ ఫీల్డ్ను వదులుకుని ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. ప్రజాసేవయే కర్తవ్యంగా వచ్చిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఆదరించాలి. మన భీమవరంలో నాకు విజయం చేకూర్స్తే పవన్ కళ్యాణ్ గారికి విజయం చేకూర్చినట్టే.
పవన్ కళ్యాణ్ గారి విజయం చేకూర్చినట్లే మీరందరూ కూడా ఆలోచన చేయండి. దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు వినండి. మన పవన్ కళ్యాణ్ గారు రావటం మన అదృష్టం. ముఖ్యంగా యువతకి ఒక వరం పవన్ కళ్యాణ్. యువతకి వరం పవన్ కళ్యాణ్. యువత ఎవరు ఖాళీగా ఉండకూడదని, అందరికీ చేతికి పని కల్పించాలని ఆలోచన చేసే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆలోచన ప్రకారం మీరందరూ కూడా ముందుకు సాగాలని, మీరందరూ కూడా మనకి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి కమలం గుర్తుకి, ఒకటి గాజు గ్లాసు గుర్తుకి. మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయాన్ని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ, భీమవరం విజయం పవన్ కళ్యాణ్కి గిఫ్ట్. భీమవరం విజయం పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం. నేను జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నా గుర్తు గాజు గ్లాసు. గ్లాసు గుర్తుకి మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయాన్ని సహకరించాలని కోరుతూ, టైం లేదు, చాలా విషయాలు చెప్పాలి. ఈ నియోజకవర్గ సమస్యలు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి, అయ్యా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా భీమవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేయాలి. అది మీ బాధ్యత. మీ మీద నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు. భీమవరానికి ప్రధాన సమస్య తాగునీటి సమస్య. ఒక్క నిమిషం, నా భీమవరం కాదు, మన భీమవరం. మన భీమవరం అన్న కళ్యాణ్ గారికి వారికి అభినందనలు తెలియజేస్తూ, భీమవరానికి ప్రధాన సమస్య చివరి ప్రాంతాలకి తాగునీటి సమస్య, భీమవరానికి ట్రాఫిక్ సమస్య, తాగునీరు సాగునీరు సమస్య. ఈ సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తారని, మన భీమవరానికి శాశ్వతంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తారని, మన భీమవరం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మా భీమవరాన్ని నెంబర్ 1 భీమవరంగా చేయాలి. మా భీమవరానికి మరొక ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటే భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. దానికోసం తమరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మా భీమవరానికి, మన భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు రావాలి. మన భీమవరం ఒక ఆక్వా హబ్గా ఏర్పడింది. భీమవరానికి ఒక ఆక్వా యూనివర్సిటీ కూడా తీసుకురావాలి. అలాగే భీమవరానికి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురావాలని చెప్పి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ, మరి నా రాజకీయాలు మళ్ళీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి శిరస వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి అంజబాబు గారు. అదేవిధంగా మన నర్సాపూర్ పార్లమెంటు ఉమ్మడి కూటమి